నిన్న మధ్యాహ్నం అబూజ్మడ్ అడవుల్లో పోలీసులు ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు మరణించినట్టుగా, ఆయనతో పాటు మరొక 26 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటన చేశారు. దీన్ని మేము ఎన్కౌంటర్ అని చెప్పి అనుకోవటం లేదు. ఇది ఏకపక్షంగా పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి పోలీసులు కాల్చి చంపినటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. నంబల్ల కేశవరావు గారిని, ఆయన ఆరోగ్యం బాగలేక 71 సంవత్సరాల వయసు, అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంటే ఆసుపత్రి నుంచి ఆయన కిడ్నాప్ చేసి పట్టుకొచ్చి కాలి చంపి ఇక్కడ పడేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ ఎన్కౌంటర్ని బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి అంటున్నాం. ఈ ఎన్కౌంటర్ని ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత అనేక మాసాలుగా చాలామంది ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి రాజకీయ పార్టీలన్నీ కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మావోయిస్టులు పదే ప్రకటించారు, మేము ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పడటం లేదు, చర్చలు మేము సిద్ధం, చర్చల ద్వారా పరిష్కారానికి ముందుకు వస్తామని చెప్పి ప్రకటించారు. దీన్ని ప్రభుత్వం స్వాగతించాలి, కానీ స్వాగతించలేదు. వాళ్ళు నిర్మూలిస్తామని చెప్పేసి ప్రభుత్వం పదే ప్రకటన చేస్తూ ఉంది. మన దేశంలో దొరపడి అమాయకమైన 26 మంది అమాయకుల్ని చంపినటువంటి టెర్రరిస్టుల్ని మీద ప్రభుత్వం యుద్ధానికి పోతుంటే అమెరికా అధ్యక్షుడు ఒక వార్నింగ్ ఇస్తే ఆగిపోయింది ప్రభుత్వం. ప్రజల్ని చంపినటువంటి, అమాయకులు చంపిన టెర్రరిస్టుల్ని వాళ్ళ మీద దాడి చేయొద్దంటే ఆయనకి తగిన ప్రభుత్వం ఈ దేశంలో ఈ ప్రజల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు, వాళ్ళు చర్చలకు వస్తున్నారు, చర్చల ద్వారా పరిష్కారం కావాలని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు చాలామంది పెద్దలను చెబుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ఆపరేషన్ కగారు అనుకోవటం లేదు. ఇది ఆపరేషను అమిత్ షా రక్తదాహం అని చెప్పి పేరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆయన మనుషులను చంపటం, వాళ్ళ రక్తాన్ని చెవి చుట్టమే ఆయనకు లక్ష్యంగా అనిపిస్తూ ఉంది. గతంలో అనేక ఏర్పాటువాద శక్తులతోటి, తీవ్రవాద శక్తులతోటి ఈ ప్రభుత్వాలు చర్చలు జరిపాయి. వీళ్ళు ఏర్పాటువాద శక్తులు గారు, తీవ్రవాదులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ఆ ప్రజల్ని దోపిడీ గురయ్యే వాళ్ళని వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ కోసం పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళని పొరపాటు చేసి ఉంటే, తప్పులు చేసి ఉంటే, ఏమన్నా చట్టవిరుద్ధంగా చేసి ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకుని, కోర్టులు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది, పట్టుకొని విచారణ చేసి తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. కానీ కాల్చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో తప్పు చేసిన వాళ్ళని విచారించకుండా, వాళ్ళ మీద తప్పు తేల్చకుండా కాల్చేయమని చెప్పిన అధికారం ఇచ్చారు అమిత్ షా ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ ఖండించాలని చెప్పేసి ఇది బూటకు ఎన్కౌంటరు. ఇప్పటికైనా సరే ఈ కగారు ఆపరేషన్ పేరుతోటి, మావోయిస్టుల పేరుతోటి, మావోయిస్టులతో పాటు అనేక మంది అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజల్ని, చిన్నపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అనేక మందిని కాళ్ళు చంపుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒక హింస అక్కడ అంటే ప్రభుత్వం హింస కోరుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా శాంతి కోరుకోవాలి. హింసకు పాల్పడే వాళ్ళని శాంతిగా చర్చ రమ్మని పిలవాలి. కానీ మావోయిస్టుల మీద చర్చలు చేద్దామని చెప్పి, శాంతి చర్చలకు వస్తామని చెప్పంటే ఈ ప్రభుత్వం చర్చలు జరపకుండా కాల్పులు జరిపి రక్తపాతాన్ని పారించడం అంటే ఈ ప్రభుత్వం ఏమిస్తుందంటే దేశంలో హింసని మేము ప్రేరేపిస్తాం, హింసే మా పరిపాలన, హింసతోటి మేము పరిపాలన సాగిస్తాం అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుండగా అవపడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. దీన్ని అందరం ఖండించాలి. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీనిపై విచారణ జరిపించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కొన్ని లాజిక్లు మర్చిపోయారు. నంబాల కేశవరావు గారు, ఆయన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, ఆయనకు మూడంచెల భద్రత వలయం ఉంటుంది. ఆయన్ని పట్టుకోవాలని చెప్పంటే చాలామంది చచ్చిపోవాలి, అదొక భాగం. రెండోది, అబూజ్మడ్ అడవుల్లో, కర్రెగుట్టల్లో యుద్ధం జరుగుతూ ఉంటే చాలా కాలంగా మీకు ఆయన చూస్తే మనం ఫోటో అవపడుతూ ఉంది. చాలా ఉదయం పూట ఆయన మంచి శుభ్రంగా షేవ్ చేసుకున్నట్టుగా ఉంది. అది యుద్ధంలో ఉన్నవాళ్ళు, అడవుల్లో ఉన్నవాళ్ళు చాలా తీరిగ్గా గడ్డం తీసుకొని కూర్చుంటారు అక్కడ. ఈ లాజిక్ అంటే ఏ లాజిక్ చూసినా కూడా అది ఎన్కౌంటర్ కాదు. ఆ ఎన్కౌంటర్ చనిపోలేదు. ఆయన ఎక్కడో అనారోగ్యంతో ఉంటే, ఆసుపత్రుల్లో ఉంటే,
పట్టుకొచ్చి కాల్ చంపిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరొకటి కూడా దీన్ని ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ రేపు సాయంత్రం ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అందరు ప్రజా సంఘాలతో కలిసి చనిపోయినటువంటి బూటకు వెనుకొండ జరిపినటువంటి అమరవీరులకి నివాళులర్పిస్తూ రేపు కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దాన్ని కూడా మీరు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిని చంపేసిన తర్వాత ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా స్పందించి మేము విజయం సాధించాము, ఒక పెద్ద ఈ స్థాయి లీడర్ని చంపడం చరిత్రలో జరగలేదు అని చాలా గొప్పగా ఇద్దరు స్పందించారు. ఈ దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల మౌనంగా ఉండి ఈ దేశంలో ప్రజల బాగు కోసం పనిచేసే కమ్యూనిస్టు యోధులని ఎన్కౌంటర్లో చంపి తన వీరత్వాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా ప్రకటించుకున్నది. వందల మందిని ఊచకోత కోసి గుజరాత్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, మోడీ, అమిత్ షాలు ఈ దేశంలో ఇంతకంటే గొప్ప పరిపాలన తీసుకొస్తారనైతే మనలాంటి వాళ్ళకి ఎవరికీ కూడా భ్రమలు లేవు. వాటినే వాళ్ళు నిరూపించదలుచుకున్నారు. రాజ్యాంగాన్ని కానివ్వండి, కనీస సహజ సూత్రాలను కూడా పక్కన పెట్టి చర్చలకు వస్తామన్న వాళ్ళని వెంటబడి ఊచకోత పోసినట్టుగా చంపేస్తూ దాన్నే విజయంగా ప్రకటించుకొని ఈ దేశంలో భాగమైన ప్రాంతాన్ని, ఈ దేశంలో ప్రజలకు వనరులు సరిగా అందాలి అని అడగడాన్ని కూడా వాళ్ళు పరదేశంతో యుద్ధం చేసినట్టుగా చేసి కర్రెగుట్టల ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరేసి వాళ్ళ వీరత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ వందల మంది నిఘా ఉన్న చోట కాశ్మీర్లోకి యథేచ్ఛగా ఉగ్రవాదులు వచ్చి దేశ పౌరులను చంపేస్తే అక్కడ మాత్రం ఇప్పటివరకు తన జాతీయ జెండాను ఎగరేయలేకపోయాడు. ఈ దేశాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నా అనుకుంటున్న అమెరికా వాడి చెప్పు చేతుల్లో ఉండి ఇవాళ మోడీ ఇక్కడ పరిపాలిస్తున్నట్టుగా యుద్ధం ప్రారంభించిన వెంటనే ముగించి తన బలహీనతని చాటుకొని వాళ్ళ కర్రెగుట్టల ప్రాంతంలో అమాయకమైన ఆదివాసీలను ఊచకోత కోసి ఇదే విజయంగా ప్రకటించుకొని వాళ్ళ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అందుకని తక్షణంగా ఈ ఎన్కౌంటర్ల పేరిట రవిమారుతు గారు చెప్పినప్పుడు కాల్పుల విరమణ ప్రకటించిన వాళ్ళ నుంచి కాల్పులే లేనప్పుడు నువ్వు ఎదురు కాల్పులు ఎట్లా చేస్తావు, వీటి ఎదురు కాల్పులను ఎట్లా సమర్థించుకుంటావు? ఆరోగ్యం బాగలేక మొన్న చనిపోయిన రేణుక ఒక షెల్టర్లో ఉంటే ఆమెని పట్టుకుపోయి నిర్దాక్షిణ్యంగా చంపేసినట్టు, కేశవరావు గారిని కూడా ఒరిస్సాలో ఒక హాస్పిటల్లో, ఎందుకంటే ఆయన ఫేస్ చూస్తే కూడా నిజంగానే అర్థమవుతున్నది, నెత్తికి రంగేసుకున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. అడవిలో ఉండి యుద్ధం చేస్తున్న వాళ్ళు నెత్తికి ఏం రంగేసుకోరు, బయట ఉన్నాడు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం అటువంటి ప్రయత్నాలు చేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి చంపి వీరత్వాన్ని ప్రకటించుకుంటున్న ఈ మోదీ, అమిత్ షాల యొక్క క్రూరత్వాన్ని వాళ్ళ దేశ ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు మద్దతుగా ఇవాళ ఈ దేశంలో చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి హత్యల్ని ప్రోత్సహించిన వాళ్ళుగా వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉంటుంది. అందుకనే వెంటనే మావోయిస్టులతోటి చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది. చర్చలకు వస్తామన్న వాళ్ళని కూడా చర్చలకు మీరు అవసరం లేదు, మిమ్మల్ని చంపేసే నిర్మూలిస్తామని ఇవాళ ప్రకటించుకోవటం చాలా దారుణమైన విషయం. అంటే ఆ సమస్య పరిష్కారం కావాలనే చిత్తశుద్ధి నీకుంటే అది చర్చల ద్వారా చేస్తావా, యుద్ధం ద్వారా చేస్తావా అంటే యుద్ధం కంటే చర్చలే ఎప్పుడైనా శ్రేయస్కరం. అటువంటి చర్చల్ని తిరస్కరించి యుద్ధం ద్వారా నేను చంపేస్తానని వాళ్ళ మోడీ ప్రకటించడం అత్యంత ప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం కూడా. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనందరం చర్యల్ని ఖండించాలి. నిన్న చనిపోయిన 27 మంది నుంచి ఈ మధ్యకాలంలో చనిపోయిన వందలాది మంది అమరులకు మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది.